వెల్కమ్ టు అవర్ ఛానల్. కుంభరాశి వారికి 25వ తేదీలో జరిగేది ఇదే. ఒక బ్యాడ్ న్యూస్ వినబోతున్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోండి. అమ్మవారి గుడిలో శ్రీ కాళికామాత పూజారి గారు మీకు ఏ సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, నమ్మిన వారు దూరం కావటం, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇంకా ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా శ్రీ కాళికామాత పూజారి గారికి ఫోన్ చేసి అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పించుకోండి. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9705577604. అలాగే కాకుండా ఈ న్యూస్ వలన మీకు కొంచెం ఇబ్బంది కలగవచ్చు, కానీ ఈ రోజులలో మాత్రం ఇలానే ఉండబోతుంది అని మనకు శాస్త్రం కూడా చెప్పుతుంది. మీ యొక్క జాతకం ప్రకారం మీకు ఇలా ఉండబోతుంది. ఒక బ్యాడ్ న్యూస్ అయితే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే కుంభరాశి వారికి 25వ తేదీలలో ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అనే విధంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే చాలా మంచివారు, చాలా మెత్తటి కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. మీరు చాలా వరకు కూడా కోపంగా ఉన్నా సరే వీరిని ఇష్టపడుతూ ఉంటారు. వీరిని ద్వేషిస్తూనే ఉంటారు. కానీ వీరికి మొండితనం ఎక్కువగా ఉంటుంది. కుంభరాశి వారు చూడటానికి చాలా బాగుంటారు, చాలా అందంగా ఉంటారు. వీరిది చిన్న పిల్లల మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలి అని కుంభరాశి వారు చూసి నేర్చుకోవాలి. అలాగే కుంభరాశి వారికి శత్రువులు కూడా అధికంగానే ఉంటారు అని చెప్పుకోవాలి. కుంభరాశి వారి యొక్క మనస్తత్వం బంగారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుంభరాశి వారు చాలా మంచివారు. అందరికీ కూడా సహాయం చేయాలి కాకుండా అందరితో బాగుండాలి అని అనుకుంటారు. రాశి పరంగా రాశి చక్రంలో చెప్పబడుతుంది కాబట్టి మీరు గాంభీర్యంగా ఉండటం, అందరితో సున్నితంగా ఉండటం, మాట్లాడటం అనేవి చేయకండి. అలా వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. అందరూ మనవాళ్ళే అనుకుంటారు, కానీ మీతో బాగుంటారు. మీ వెనకాల లేనిపోనివి కల్పించి చెబుతుంటారు. 1కి 4 చాడీలు చెప్తుంటారు. ఎంతసేపు కూడా మీ పైననే ఏడుస్తూ ఉంటారు. మీ ఎదుగుదల, మీ సంపదపై ఏడుస్తూ ఉంటారు. రాశి చక్రంలో కుంభరాశి దిష్టి ఎక్కువగానే ఉంటుంది. దోషాలు కూడా అధికంగానే కనిపిస్తున్నాయి. ధన సంబంధమైన సమస్యలు వస్తూనే ఉంటాయి. అలానే సమస్య వీరిని వెంటాడుతూ ఉంటుంది అని, ఇంటి సమస్య కావచ్చు, బయట సమస్య కావచ్చు, ఎప్పుడు కూడా వీరిని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. సమస్యలు ఏంటంటే చాలా సమస్యలు వస్తుంటాయి. ఏంటంటే బాగా ఉన్నవారిలా ఉంటారు, లేనప్పుడు ఏమీ లేదు అన్నట్టుగా బాధపడుతుంటారు ఈ కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించండి. అప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. కాబట్టి కుంభరాశి వారు ఇలా జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి వారికి 25వ తేదీ చాలా బాగుండబోతుంది. కానీ ఏంటంటే ఒక బ్యాడ్ న్యూస్, మీకు ఈరోజు కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. కుంభరాశి వారికి అందరికీ వస్తుందా అంటే కొంతమందిలో ఈ యొక్క చెడు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకు వస్తుందంటే కనుక మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం రావచ్చు, లేదా కొంచెం అనారోగ్య సమస్యలు రావచ్చు. ఈరోజు మీకు తెలియని ఒక భయం లేదా ఆందోళన, ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో, ఎందుకు అలా అయిపోతుంది మా జీవితం అని తెలియని పరిస్థితిలో పడిపోతారు. 25వ తేదీన చూస్తున్నట్లయితే కుంభరాశి వారికి దిష్టి దోషాలు అధికంగా ఉంటాయి. చాలా మంది కూడా మీపై ఏడుస్తూనే ఉంటారు. కుంభరాశి వారు 25వ తేదీ 6 గంటల నుండి లేచినప్పటి నుండి కూడా 11 గంటల వరకు చాలా బాగా ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటారు. తెలియని ఒక ఆనందం మీలో కనిపిస్తుంది. అలానే కాకుండా పనులన్నీ పూర్తి చేస్తూ ఉంటారు. ఆఫీస్లోకి వెళ్ళేవారు 2 గంటల తర్వాత మీకు కొంచెం అనారోగ్య సమస్య వచ్చే సమయంగా చెప్పవచ్చు. ఎలా అంటే మీకు తెలియకుండానే తలనొప్పి కావచ్చు, కాళ్ళ నొప్పులు కావచ్చు,
మెడ నొప్పి కావచ్చు, కొంచెం జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ జ్వరం ద్వారా మీరు హాస్పిటల్‌కి వెళ్తారు. పెద్ద సమస్యలు అయితే రావు. కాకపోతే మీకు సంబంధించిన అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు ఎంతో సంతోషంగా ఉన్నా, ఎంతో బాగా ఉన్నా సరే, ఒకేసారి ఇలా అయిపోయింది అని మీరు కొంచెం అయోమయో పరిస్థితిలో పడిపోతారు. అందుకని కుంభరాశి వారు ఎక్కువగా నీళ్లు త్రాగటం, టైంకి ఆహారాన్ని తీసుకోండి, టైంకి నిద్రపోండి. అలానే కాకుండా ఆలోచనలకు దూరం పెట్టండి. మీరు ఆలోచించే విధానాన్ని బట్టి మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రాశి పరంగా చెప్పుకోదగిన విషయం కాబట్టి తక్కువగా ఆలోచించండి. ఆలోచించడమే మానే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.